శివలింగంపై కాలు పెట్టిన భక్తుడు, కాని మహాశివుడే మెచ్చిన గొప్ప భక్తుడు. ఆయనెవరో తెలుసా? తిన్నా అనే ఒక వేటగాడు, శాస్త్రాలు తెలియని ఒక అమాయక భక్తుడు. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన భక్త కన్నప్ప కథ. ఒకరోజు అడవిలో ఒంటరిగా ఉన్న శివలింగాన్ని చూసి ఇదే నా దేవుడు అని అనుకున్నాడు. ఎవరూ లేరు, చూసుకునేవారే లేరు అని అనుకుని శివుడిని తన దేవుడిగా స్వీకరించాడు. నా దేవుడు ఆకలిగా ఉంటాడు అని భావించి స్వర్ణముఖి నది నుంచి నోట్లో నీరు తీసుకువచ్చి శివలింగాన్ని అభిషేకం చేస్తాడు. తాను వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పిస్తాడు. ఉదయాన్నే వచ్చిన పూజారి శివలింగంపై ఉన్న ఎంగిలి చేసిన మాంసపు ముక్కలు చూసి దిగ్భ్రాంతి చెందేవాడు. ఎవరో అపవిత్రమైన పూజ చేస్తున్నారని బాధపడుతూ మహాదేవుడిని ప్రార్థించేవాడు. ఆ రాత్రి పూజారి కలలో శివుడు దర్శనమిచ్చి, రేపు దాక్కుని చూసి నిజమైన భక్తి ఏంటో తెలుసుకో అన్నాడు. మరుసటి రాత్రి పూజారి దాక్కుని చూస్తుండగా కన్నప్ప శివలింగం ముందు తాను